నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సూర్య ఫ్యాన్సీ స్టోర్ పూర్తిగా దగ్ధం కాగా ఆస్తి నష్టం ₹1 పైబడి ఉంటుందని సూర్య ఫ్యాన్సీ స్టోర్ యజమాని వేణు వ్యక్తం చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షాప్ యజమాని మరియు స్థానికుల సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున సూర్య ఫ్యాన్సీ స్టోర్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, మంటలు దుకాణం నుండి బిల్డింగ్ మొత్తం వ్యాపించడం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో దుకాణం ఏర్పాటు చేసి ఉన్న భవనం పూర్తిగా కాలిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారిని అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. మంటలను అదుపు చేసే క్రమంలో అధికారులు అగ్ని ప్రమాదానికి గురైన దుకాణం వెనక వైపు బిల్డింగ్ లో కొంత భాగాన్ని తొలగించి అక్కడి నుండి నీటిని మంటలపై అదుపు చేసేందుకు వినియోగిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే ఇదే ప్రాంతంలో ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దుకాణానికి దగ్గరలో ఒక నివాసంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్లు ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున విద్యుత్ శాఖ అధికారులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో వినియోగంలో ఉన్న విద్యుత్తును దృష్టిలో ఉంచుకొని అందుకు సరిపడే విధంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చెట్టు చేస్తుంది. నా పేరు భాస్కర్ అండి. మా అన్నగారిదైన సూర్య ఫ్యాన్సీ కుమ్మరి వీధి గూడూరులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ అయింది. దానివల్ల మేము చాలా నష్టపోయినాము. మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు. ఫ్యాన్సీ షాప్కి ఇన్సూరెన్స్ ఉంటుందని మాకు తెలియదు. చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఇన్సూరెన్స్ లేని దానివల్ల మేము చాలా నష్టపోయినాము. ఇంచుమించు 20-25 లక్షల దాకా సరుకు ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ ఉంటుంది. ఇంచుమించు బిల్డింగ్ వాల్యూ, సరుకు కానీ అన్నీ కలిపి మేము దాదాపు 70-80 లక్షల నుంచి ₹1 దాకా నష్టపోయినాము. మాకు ఏదన్నా సహాయం అందించగలిగిన షార్ట్ సర్క్యూటు పక్కన ట్రాన్స్ఫార్మర్ వల్ల వోల్టేజ్ అప్ అండ్ డౌన్ రావడం, షార్ట్ సర్క్యూటు దానివల్ల ఫైర్ అయిందని మేము అనుకుంటున్నాము. సరైన కారణాలు అయితే మాకు తెలియదు. తెల్లవారుజామున 4 గంటలకి షార్ట్ సర్క్యూట్ అయింది.
మొత్తం 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్ మొత్తం ఫైర్ వేసి మొత్తం లాస్ట్ కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దాన్ని ఆపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ అనేది బాగా జరిగినాయి. మెయిన్ రోడ్లో కూడా ఒక షార్ట్ సర్క్యూట్ జరిగింది. సప్లై కూడా సక్రమంగా వైర్లు కానీ సప్లై కానీ వీళ్ళు సక్రమంగా చూడటం లేదు. అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. గూడూరు కుమ్మర వీధిలో సూర్య ఫ్యాన్సీ అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తి నష్టం జరగడం విచారకరమని, వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దుకాణాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. షాపు యజమానితో ఎమ్మెల్యే అగ్ని ప్రమాదంపై చర్చించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించలేదని స్థానికులు తెలియజేయడంతో వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పేరు పొందిన సూర్య ఫ్యాన్సీలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం జరగడం చాలా బాధాకరమని, నిబంధనల మేరకు ప్రభుత్వం ద్వారా వారికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. గూడూరుకు మరో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయిస్తామని, వ్యాపారస్తులు తమ షాపులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు చెంచురామయ్య, రహీం, ఉమాశంకర్, సుబ్బయ్య, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఫ్యాన్స్ టౌన్లో ఉన్నటువంటి ఒక మంచి గిఫ్ట్ సెంటర్లో మంచి పేరు కలిగినటువంటి సూర్య ఫ్యాన్స్ ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైంది. దాదాపు ₹1 ఆస్తి మొత్తం మెటీరియల్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఫైర్ సర్వీస్ నిర్లక్ష్యం వల్ల పై 2 అంతస్తులు కూడా మళ్ళీ తగలబడ్డాయి. వాళ్ళు ముందుగానే అలర్ట్ అయి ఉంటే ఇక్కడికే ఆగుండు. వాళ్ళు పైపు లేవని కొంతమంది, అలాగే నీళ్ళు లేవని కొంతమంది రకరకాల సాకులు చెప్పి ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యానికి 2 అంతస్తులు కాలే. ఎందుకంటే గూడూరులో ఈ విధంగా ఇంత పెద్ద డివిజన్లో ఫైర్ సర్వీస్ ఒకటే ఉండడం, ఉద్యోగస్తులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. జీతాలు మాత్రం ఒక ఫైర్ సర్వీస్ ఒక వ్యాన్ కొనుక్కోవచ్చు. ఇంతమంది ఉద్యోగులు ఉండి కూడా ఈరోజు అనవసరంగా ₹1 దగ్ధమైందంటే మరీ అన్యాయమైన విషయం. ఖచ్చితంగా దీనిపైన ఫైర్ సర్వీస్ పైన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అయితే దురదృష్టం ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ లేదని చెప్పి మా సోదరులు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు. ఏ విధంగా చేయాలో ఏదన్నా మాట్లాడి నష్టపరిహారం వచ్చే విధంగా నేను కూడా చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఏ విధంగా రూల్స్ ఏ విధంగా ఉండదు దాని ప్రకారం చూసి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా అందరూ కూడా ఈరోజు ఫిర్యాదులు చేశారు. అది ఎప్పుడు తరచూ అక్కడ మంటల రేగడం, అలాగే శబ్దాలు రావడం రకరకాలది. ఏడీ గారు కూడా వచ్చిన్నారు. ఏడీ గారికి కూడా చెప్తున్నాను, దీన్ని వారం లోపల కొత్త ట్రాన్స్ఫారం పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిష్ టౌన్లో ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక ఫైర్ సంబంధించినటువంటి ఈ వ్యాన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయంలో మేము బాధపడుతున్నాం. మళ్ళీ పాపము ఈ షాపు రావాలంటే మళ్ళీ ఇంకో ₹1 కోటి ఇంకా ఎక్కువ అప్పు చేసి మళ్ళీ పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అందరం కూడా ఈ విషయంలో
బాధపడుతున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫైర్ సిబ్బంది, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మా ఏడీ గారు అందరూ కూడా ఏం చేయాలో ఇట్లాంటి మళ్ళీ తలెత్తకుండా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ తీగలు కూడా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ కేంద్రం వద్ద నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ దేశంలో అమల్లో ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోటార్ వెహికల్ యాక్ట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. అలా బండి ఇచ్చినందుకు వాళ్ళకి పర్మిషన్ డ్రైవ్ చేసి ఆటో డ్రైవర్ ఎక్కడ చూసినా అంటే మేము చూస్తూ ఉంటాం. అంటే తప్పని అనలేదు, వాళ్ళు సంపాదనలో పడిపోయి 5 నిమిషాలు అయిపోయినా వేస్ట్ అయినా పర్వాలేదు, ప్రాణాలు కాపాడుకుంటారని ఈ సభకు మీరు అందరూ చెప్పినటువంటి విషయాలు చాలా అధికంగా కొంత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఏదన్నా అంటే అన్నీ మర్చిపోవడానికి పనికొస్తుందేమో కానీ జీవితాన్ని మర్చిపోలేము కదా ఒక హాఫ్ అన్ అవర్ కోసం. అందుకని తాగి ఎవరు డ్రైవ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తప్పు అని అలాంటి వాటి కేసులు బుక్ చేసి మా దగ్గర తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు వేసిన ఫైన్ల కంటే ఇప్పుడు ఫైన్లు పెంచారు. కాబట్టి మీరు ఫైన్ వదిలేసేయండి, మీకు నష్టం కదా, డబ్బులు ఎలా అయినా సంపాదించచ్చు, ప్రాణాన్ని తీసుకురాలేం కదా. మీరు ఎవరైనా ఒక్కళ్ళు చేయి వెళ్తే నేను ఇప్పుడు ఆ ప్రాణాన్ని కొనగలను, విరిగిపోయిన కాళ్ళు మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చుకోగలను, పోయిన కన్నును మళ్ళీ తెచ్చుకోగలను అని ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ముందుకు చెప్పండి. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి నేను కొనగలండి ప్రాణాన్ని, లేకపోతే నా కాలు ఇరిగిపోయింది మళ్ళీ ఒరిజినల్ కాళ్ళని తెచ్చేస్తాను, నాకు కన్ను పోయింది మళ్ళీ కన్ను తెచ్చేయగలను ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే లాస్ ఈజ్ ఆల్వేజ్ లాస్. ఒక్కసారి లాస్ అయిందంటే అది జీవితాంతం లాసే. ఇంక ప్రాణం పోతే పర్మనెంట్ లాస్. అది మీ ఒక్కరికే కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సరిగా డ్రైవ్ చేయట్లేదు, సరిగా ఉండట్లేదు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని కాదు. నేను అలా చేసిన వ్యక్తుల గురించి చెప్తున్నాను. మా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి, వారానికి 5 కేసులన్నా మేము కాంపెన్సేషన్ ఇస్తాం. అసలు వాళ్ళని చూస్తే మాకు ఉన్న కేసులన్నీ మర్చిపోయి ఆ రోజు ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాధగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఏంటమ్మా ఎలా అయింది యాక్సిడెంట్ అంటే మా ఫాదర్ అంటే వద్దన్నా డ్రైవ్ చేశారు, డ్రంక్ చేసి డ్రైవ్ చేశారు, మేము చెప్తానే ఉన్నాం, వెళ్ళి చెట్టు కొట్టేశారు, ఆయన చనిపోయారు, ఆయన చనిపోయి బాగానే ఉన్నారేమో కానీ మాకు చాలా కష్టాలు వచ్చినాయండి, ఆయన మీద డిపెండ్ అయ్యి మా ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినాయి అని చెప్తున్నారు. అలాగే కొంతమంది కాళ్ళు ఎరిగిపోయి కష్టకాళ్ళు పెట్టుకుని మా దగ్గర 2 వీలర్ మీద స్పీడ్గా వెళ్ళే వ్యక్తి అట్లీస్ట్ నడవలేని పరిస్థితికి వచ్చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వీల్ చైర్ మీద మా కోర్టుకు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. డబ్బు అయితే ఇస్తామండి కాంపెన్సేషన్. ఇప్పుడు నిజంగా ఇన్సూరెన్స్ ఉందనుకోండి, యాక్సిడెంట్ అయిన చేసిన వ్యక్తి యొక్క బండికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పాలసీ వ్యాలిడిటీ ఉండాలి. సపోజ్ ఈ రోజు వరకు వ్యాలిడిటీ ఉంది, దాన్ని రెన్యూల్ చేసుకోవాలి. లా ప్రకారం చేసుకోలేదు, రేపు యాక్సిడెంట్ జరిగింది, మా దగ్గరికి వచ్చి అమ్మ మేము ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ ఉంది, ఒక్కరోజే అయ్యింది, నిన్న రెన్యూల్ చేద్దామని మర్చిపోయాము, ఈ రోజు యాక్సిడెంట్ అయ్యింది, ఇన్సూరెన్స్ లేదని మా కాంపెన్సేషన్ ఆపదండి ఇవ్వండి అంటే మేము ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఆ యాక్సిడెంట్ అయ్యే టైంకి కోర్సులో ఉండాలి, అంటే వ్యాలిడ్ అయ్యి ఉండాలి. ఇవ్వకపోతే ఎవరు చనిపోయినా ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తి అయినా, పొలిటీషియన్ అయినా, జడ్జి అయినా, ఐఏఎస్ అయినా ఎవరైనా దాన్ని రూల్ని అతిక్రమించడానికి లేదు. మైనింగ్ కొత్త పాలసీ అమల్లోకి వచ్చేంత వరకు ఎవరు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా జరిగిన మైనింగ్ పై సర్వే నిర్వహిస్తున్నారు. ఈ మండలంలో పార్టీలకు అతీతంగా నాయకులు గత 2 సంవత్సరాలుగా అక్రమంగా మైనింగ్ నిర్వహించారని అనేక ఫిర్యాదులు అధికారులకు అందాయి. రాష్ట్రంలో అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అధికారులు సర్వే నిర్వహిస్తున్న క్రమంలో అక్రమార్కులకు ఆందోళన మొదలైంది. గత వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున
సదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరిగిందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వందలాది కోట్ల రూపాయల ఆదాయం గడ్డిపడిందని, అక్రమార్కులు వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని అనేక ఫిర్యాదులు అధికారులకు అందడంతో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్రమ మైనింగ్ పై దృష్టి సారించి అధికారులను దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో మైనింగ్ శాఖ అధికారులు మరియు సైదాపురం మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూలో రాపూరు మెయిన్ రోడ్డు పక్కన సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ ఫిర్యాదులపై సర్వే నిర్వహిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు ప్రభుత్వానికి వెల్లడిస్తామని తెలిపారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై భారీ జరిమానా విధించబడుతుందని మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నువ్వు నడతానప్పుడు నువ్వు అడగాల. ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు కదా. నేను డీడీ మైన్స్ అండి. చాగనములో పట్టాలాండ్లో వాళ్ళ పట్టాలాండ్లో అంతకుముందు ఏప్రిల్కి ముందు ఇల్లీగల్గా క్వార్జిన్ తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా, తర్వాత వేరే వేరే పట్టాలాండ్లో కూడా అర్ధరాత్రి పూట పగలపూట ఇల్లీగల్గా జరిగి క్వార్జీ తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి. దాని మీద విచారణకు వచ్చాము. మా సర్వే టీము, రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎక్కడ వారి యొక్క దీంట్లో ఏ పట్టాలంటే ఎక్కడ జరిగిందో కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు గతంలో పట్టించుకుంది, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు చెప్తాను, మొత్తం అయిన తర్వాత మీకు చెప్తాను. అదేవిధంగా జయలక్ష్మి మైన్స్, సుధాకరు, రాఘవేంద్ర మైన్స్, వాటిపై వందల కోట్ల అవినీతి జరుగుతుంది. సుమారు అంచనా వచ్చింది. వందలు కాదు, వేల కోట్లు. దానిపై మీరు వేల కోట్లను మీరు అడుగుతుంటే నేను ఇక్కడ ఏం సమాధానం చెప్పాలి మీకు? మేము తీసుకున్న యాక్షన్ తీసుకోవడం జరిగింది. 255 కోట్ల రూపాయల పెనాల్టీ కూడా పెట్టడం జరిగింది. మీరు అన్న మైన్లన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 15 పొక్కలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి. వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా కొన్ని మైన్లు జరగట్లేదు. జరిగింది చూపించండి. రిలీజ్ మైన్లు మాత్రమే జరిగినాయి. అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే విధం కోసం అన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు భరత్ మైను, జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు, వందల కోట్లు, వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి. 255 కోట్లు పెనాల్టీ వేయడం జరిగింది. ఓకే, రైట్. మీరు అన్న మైన్లన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 15 పొక్కలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్ జరుగుతుంది. కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే విధం కోసం అన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు భరత్ మైను 255 కోట్లు పెనాల్టీ వేయడం జరిగింది. ఓకే, రైట్. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కౌలు రైతు కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుందని, ఈ అవకాశాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సైదాపురం మండలం వ్యవసాయ అధికారిని హైమావతి తెలిపారు. సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఉన్న రైతు సేవా కేంద్రంలో ఆమె కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైదాపురం మండలం వ్యవసాయ అధికారిని హైమావతి మాట్లాడుతూ, నోటి మాట ద్వారా రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతు అనుమతి ద్వారా సిసిఎస్ కార్డులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్డు కోసం 2 ఫోటోలు, పొలం, సర్వే నెంబర్, విస్తీర్ణం చెప్తే ఆ గ్రామాల్లో విఆర్ఓ కార్డును అప్లై చేస్తారన్నారు. కౌలు రైతులకు పంట ఇన్సూరెన్స్ తో పాటు బ్యాంక్ లోను, అన్నదాత సుఖీభవ ఒకే దఫా అందుతుందన్నారు. రైతు భూమి మొత్తం బ్యాంకులోను పెట్టుకోలేరు కాబట్టి కౌలు రైతుకు అన్ని సదుపాయాలు కలుగుతాయన్నారు. రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అందుతుందన్నారు. అన్ని గ్రామాలలో గ్రామ రైతు సహాయకులు, రైతులు, కౌలు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. అంటే విఆర్ఓస్ ఇస్తారు. యాక్చువల్గా మీ ప్రతి గ్రామానికి సంబంధించిన విఆర్ఓ లాగిన్ ఓపెన్ అయ్యి ఉంది. కౌలు రైతులు మనం చాలా మంది నోటి మాట ద్వారా కౌలు తీసుకుంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు ఓనర్ ఒప్పుకుంటారు, కొంతమంది ఓనర్స్ ఒప్పుకోరు, కాబట్టి నోటి మాట ద్వారా కౌలు తీసేసుకుంటాం. కానీ కార్డు తీసుకోవడం వల్ల
అంటే మనం కౌలు రైతు కార్డు ఎవరైతే తీసుకుంటారో వాటి వల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ వస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ చాలా మందికి తెలియదు విషయము. క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది. రైతు భరోసా కూడా ఎలిజిబుల్ కాదు. అంటే కౌలు రైతు అయ్యి ఉండాలి, వాళ్ళకి సెంటు భూమి కూడా లేకపోయినా పర్లేదు, వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. అంటే ఓనర్కి కూడా వస్తుంది. ఓనర్కి తెలియదేమో, ఓనర్కి రైతు భరోసా వస్తుంది, కౌలు రైతుకి రైతు భరోసా వస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుంది అలాగే, అంటే ఇద్దరు ఓనర్కి వస్తుంది, కౌలు రైతుకి వస్తుంది. అట్లాగే ఇతర అన్ని స్కీమ్స్ కూడా వస్తాయి. ఆ కౌలు రైతు కార్డు సంబంధించి ఇప్పుడు కొత్తగా బ్యాంకులో లోన్ కూడా ఇవ్వమని చెప్పారు గవర్నమెంట్. అంటే ఆ కార్డు మీద లోన్ వస్తుంది. అంటే ఓనర్కి వస్తుంది, కౌలు రైతుకి వస్తుంది. అంటే ఓనర్ ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు మొత్తం ఇచ్చేది కదా, కొంత ఉంటుంది ఆయనకి, కొంత కౌలుకి ఇస్తారు. ఆ కౌలు కార్డు మీద అన్నీ ఎవ్రీథింగ్ వస్తాయి మనకి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి జీలుగలు, పిల్లి పెసర్లు, అలాగే సీడ్, మనం సీజన్లో వాడే స్టాంప్ పేపర్ మీద కూడా రాయించాలంటే బెనిఫిట్స్ అయితే వస్తాయి, అవి కూడా అన్ని కౌలు రైతుకి వస్తాయి. అట్లా వ్యవసాయ శాఖ సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా ఇవి ఎలిజిబుల్. కాబట్టి నోటి మాట ద్వారా కాకుండా కౌలు రైతు కార్డు తీసుకోమని చెప్పి ప్రభుత్వం వారు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము రైతులకి చెప్తున్నాము. అలాగే మీరు నాయకులు కాబట్టి మీ గ్రామాల్లో మీరు కూడా చెప్తారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. వాళ్ళు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఏం లేదు, బాండ్ లాగా మనమేమి అన్నీ కూడా తీసుకోవాలి. జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మనకు ఆ సర్వే నెంబర్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్, ఓనర్ ఓకే అంటే చాలు. ఆయన ఏం మళ్ళీ మనకు బాండ్ రాసి ఇవ్వడము అట్లాంటివి ఏమి ధృవీకరణ పత్రాలు ఏమి అక్కర్లేదు. జస్ట్ ఆయన యాక్సెప్టెన్స్ ఉంటే చాలు. కార్డు వీఆర్ఓ లాగిన్లో ఇచ్చేస్తారు. ఆ కార్డు మళ్ళీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇస్తే మీరు అదే ఊళ్ళో అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతు భరోసా, అంటే ఇంతకుముందు రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకి డబ్బులు వస్తుంది కదా, 20,000 పథకం. దాంట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 ఉంది. మొత్తం 20,000 రూపాయలు అనేది కౌలు రైతుకి చెందుతుంది. ఎట్టే టైం వస్తుంది, ఇట్లా విడతల వారిగా కూడా కాదు, ఎట్టే టైం వస్తుంది. మీరు ఊర్లో జనాభాకు చెప్పి అందరి దగ్గర కూడా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కౌలు రైతు కార్డులు తీసుకున్నట్టుగా మీరు అందరూ కూడా రైతులకు చెప్పాలన్నమాట. మీరు చెప్తారని మీకు తెలిస్తే చాలు, మిగతా అందరూ తెలిసిపోతుందని మా నమ్మకం. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ లేకుండా నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వాంటౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఎస్ఐ శ్రీహరిబాబు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. గూడూరు వాంటౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిత్యం పట్టణ పరిధిలో వాహనాలు తనిఖీ చేసి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని, హెల్మెట్ ధరించకుండా ఎవరైనా ద్విచక్ర వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు వెహికల్ చెకింగ్లో భాగంగా బండి రికార్డ్స్ లేనివి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, వెహికల్ రికార్డ్స్ లేనివి మరియు హెల్మెట్ ధరించిన వారికి వెహికల్ చెకింగ్ చేసేసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మరియు హెల్మెట్ల గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవలసిందని చెప్పి జిల్లాలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. యాక్సిడెంట్లో నిరోధించడంలో భాగంగా ఈరోజు కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మా ఎస్పీ గారి కార్యక్రమం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష అలంకరణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలతో మేళ తాళాల నడుమ వైభవంగా అమ్మవారి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ప్రత్యేక పూజలు మరియు మాడవీధి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
హైపర్ టీవీ న్యూస్. నమస్తే.